వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యోబు గ్రంథము 22వ అధ్యాయం 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనల్ని తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్న దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండాలి అని ఆశపడుతూ మనల్ని మర్చిపోకుండా తన అరచేతుల్లో చెక్కుకొని నిత్యం కాపాడుతున్నాడు. అంత గొప్ప దేవుడు మనం మొరపెట్టినప్పుడంతా మనకు సమీపంగా వచ్చి ఆలకించేవాడు. మన కన్నీరు దాటిపోని దేవుడు. పాతాళమును బంధించాలన్నా, పరలోకాన్ని తెరవాలన్నా మనకిచ్చిన ఆయుధము ప్రార్థనే. అయితే ఈరోజు మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడా? చాలామంది చెప్తున్న సాక్ష్యాలు ఏమిటంటే, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, నమ్మకంగానే ఉంటున్నాం, కానీ దేవుడు మా మొర ఆలకించట్లేదు, మా ప్రార్థనకు సమాధానం రావట్లేదు, మా ప్రయత్నాలన్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి అని ఇలా చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రార్థన యథార్థంగా ఉన్నట్లయితే అది ఎన్నటికీ త్రోసివేయబడదు. ఇక్కడ యోబు భక్తుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. మీరు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా మొర ఆలకిస్తాడు. అయితే ప్రార్థన చేసే ముందంటాడు, ఎప్పుడు ఆయన మన మొర ఆలకిస్తాడంటే, మనము ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన ఉపదేశాన్ని మనం లక్ష్య పెట్టినప్పుడు, ఆయన తట్టు తిరిగినప్పుడు. అంత మాత్రమే కాదు, మన గుడారంలో నుండి అవిధేయతను తొలగించినప్పుడు సర్వశక్తి గల దేవుడు మనకు తోడై ఉండి మన ప్రార్థన ఆలకిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో రోగం పెట్టుకొని వైద్యుడి దగ్గరికి వెళ్ళి మనము రోగం ఏంటో చెప్పకుండా నాకు వైద్యం చేయంటే ఆ వైద్యుడు ఏ పని చేయలేడు. అలాగే మనలో శరీర సంబంధమైన, లౌకిక సంబంధమైన ఇచ్చలతోనూ ఈర్ష్యలతోనూ కూడుకున్న ఆలోచనలు ఉంటే మన ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడో, వాటన్నిటిని మనం తొలగించుకొని సర్వశక్తుని వైపు మనం తిరిగినప్పుడు మన ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. చూడండి, హన్న తనలో ఉన్న ద్వేషాన్ని తొలగించుకొని ప్రభు తట్టు తిరిగినప్పుడు ప్రార్థన ఆలకించాడు. హిజ్కియా తనకున్నటువంటి రోగాన్ని గురించి చింతిస్తూ కుమిలిపోతున్న సమయంలో నీ యథార్థతను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తాను యథార్థవంతుడై ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగాయి. దావీదు తను చేసిన పాపాన్ని తెలుసుకొని, ప్రభువా, నా పడక, నా నడక, నా యథార్థతను చూసి నేను పోగొట్టుకున్నవి తిరిగి నాకు ఇమ్ము అని అడిగినప్పుడు దేవుడు వాటిని అనుగ్రహించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ప్రభు ఆలకించాలంటే మన గుడారంలో అనగా మన హృదయంలో నుండి ద్వేషాన్ని, సమస్తాన్ని తొలగించుకొని ప్రార్థన చేస్తే తప్పకుండా నా ప్రభు ఆలకిస్తాడు. కనుక మన ప్రార్థన యథార్థంగా ఉండాలి. అలాంటి ఉన్నతమైన ప్రార్థన జీవితం, యథార్థమైన ప్రార్థన జీవితం మనం అలవర్చుకున్నట్లయితే మన కార్యాలు సఫలపరచబడతాయి. అలాంటి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.